అందరూ అనండి హూయా. ఓయా అయ్యా వచ్చినందుకు థ్యాంక్స్. యు వెల్కమ్. ఆల్రైట్, ఎందుకు ఎలా ఉంది? సరదాగా ఉంది. అది 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 నిజానికి నేను దీన్ని చదవకూడదు కానీ నీకు $10,000 ఇచ్చి ఇంటికి పంపేలోపు ఇలారా జనాలకి నిన్ను పరిచయం చేయాలి. నువ్వింతసేపు మాట్లాడి వినిపించింది 1000 మేనికన్లకి, అలాగే క్రిస్టియన్ కాల్ కూడా ఉన్నారు. హాయ్ హాయ్. ఎదిగో నీ $10,000 క్యాష్. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వీటిలో చాలా వరకు మా అమ్మకి ఇచ్చి మిగిలింది మేరీ బెర్త్కిస్తా. తనకిస్తానన్నాను, నిజంగానే ఇస్తాను. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నాకు ఇంకా వణుకు తగ్గలేదు. పదండి ఇప్పుడు జిమ్ లోని డబ్బులతో క్రిస్ ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. హాయ్, నేను బెస్ట్ బై షాప్ కి వెళ్తున్నా నోవా కోసం తెరాగన్ కొనడానికి. వాటి ధర $400 ఉంటుంది, కానీ దాన్ని కొనిస్తే నోవా ఇంకా డబ్బులు సంపాదించొచ్చు. తను ఆర్మ్ వర్కౌట్ చేస్తున్నాడు తెలుసు కదా. ఓ అదిగో, దాని ధర $600, కానీ అంత ఖరీదైంది మనకు అవసరం లేదు. నేను వచ్చేసా, మీకు అర్థమైందిగా నేను చెప్పేది. ఇప్పుడు ఈ వ్యక్తి ఇన్స్టెంట్ గా డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడో చూడండి. మరో 20 గ్రాండ్లు గెలిచేటట్టున్నా. ఇక్కడ అతనికి మసాజ్ చేస్తావా? ఫ్రాంక్, నువ్వే కదా ఇక్కడ కెమెరామ్యాన్ వి. యా. ఇప్పుడు నువ్వు మసాజ్ మ్యాన్ వి కూడా. ఇప్పుడు నీ కండరాలకి మసాజ్ చేయిస్తున్నాం. ఇక నువ్వు దాన్ని బాగా కవర్లు చేసి బోలెడని డబ్బులు సంపాదించుకో. విచిత్రంగా ఉంది కదా. తర్వాతది ఇది. ఈ 4 పెయింటింగ్లలో ఒక దాని ధర $10,000. అదేంటో మీరు కనిపెట్టండి. నేను 3 సెకండ్ల టైం ఇస్తున్నా. ఇదంటారా ఏంటి? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. దీన్ని కార్లు పెయింట్ చేశాడు. ఓ ఇదేంటి ఎలా వచ్చింది? ఇది క్రిస్ వేసిన పెయింటింగ్, ఇది చాండ్లర్ వేసిన పెయింటింగ్, ఇంకా ఇదేమో ప్రొఫెషనల్ పెయింటర్ దగ్గర నుండి తెచ్చిన $10,000 పెయింటింగ్. యాష్లీ, ఇక్కడ 4 పెయింటింగ్లు ఉన్నాయి. వింతగా ఉన్నా వీటిలో ఒక దాని ధర $10,000 ఉంటుంది. 3 పనికి రానివి. కాబట్టి వాటిలో $10,000 పెయింటింగ్ నువ్వు కనిపెడితే దాన్ని నువ్వే ఉంచుకోవచ్చు. చూసి కనిపెట్టు. నాకు తెలుసు, అది కనిపెట్టడం ఈజీ. ఏది కళాత్మకంగా ఉంటుందో అదే అవుతుంది. ఐ థింక్ నేను ఇదనుకుంటున్నా. ఇదా? అవును. షోరా, ఇంకోసారి ఆలోచించు. నా 6th సెన్స్ అదే అంటుంది. Okay. అదే అంటాను. అయితే ఇదే ఆ $10,000 పెయింటింగ్ అంటావు. అవును, అదే అయి ఉండాలి. చెప్పాలంటే బాధగా ఉంది, కానీ యాక్చువల్లీ దీన్ని క్రిస్ పెయింట్ చేశాడు. నేను బాగా వేశాను నువ్వే కదా. వేశావా? Yeah. చాలా బాగా క్రిస్, వేశావు. నువ్వు ఇప్పుడు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిపోయావురా. ఏదైతేనే మ్యాచ్లు నువ్వు 10 గ్రాండ్లు కోల్పోయావు. అవును. నాకు చాలా బాధగా ఉంది. అందుకే మరోసారి ఎంచుకో. చివరి అవకాశం. ఈసారి వస్తే దాన్ని నువ్వే తీసుకో. సరే, ఐ థింక్ నేను అదనుకుంటున్నాను. ఇదా? ఏంటదా? ఓ 50-50 ఇప్పుడు. సర్లే, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. వీడు పెయింట్ చేయింది ఏంటో చెప్పు, నువ్వు గెలుస్తావు. నేనైతే ఇదే అనుకుంటున్నాను. అయితే ఆ $10,000 పెయింటింగ్ ఇదే అంటావా? నాకెందుకో ఇదే $10,000 పెయింటింగ్ అనిపిస్తుంది. ఇది చాండ్లర్ వేసిన పెయింటింగ్. ఇదిగో ఆ $10,000 పెయింటింగ్ ఎక్కడుంది? నిజం చెప్తున్నా, నీకు అది అంత నచ్చితే నువ్వెందుకు పనికిరాని వాటిని తీస్తున్నావు? అవును, నేను బాగా ఆడానని అనుకుంటున్నాను. ఎవరైనా ఓడిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఏది బమ్ చేయి. సరే, ఇప్పుడు బయటకు వచ్చాం. జితను ఫాయ్. ఎలా ఉన్నారు మీరు? ఇక్కడ ఒక తాడుంది చూసారా? మీరు దాంతో తగ్గఫార్ ఆడాలి. ఫాయ్, అక్కడున్న 3 మోసగాళ్ళలో ఎవరితో ఆడి $10,000 గెలుచుకుంటావనేది నీ ఇష్టం. నీ కారులతో ఆడతాను. పలకడంలో తప్పు క్రిస్ అయి ఉంటుంది. కాళ్ళతో కలిసి 10 గ్రాండ్ల కోసం తగ్గఫార్ ఆడతావా?